హాయ్ ఫ్రెండ్స్, ఈ విశ్వవిద్యాలయాలు విదేశాలలో మనకు సాంకేతిక పరంగా మనకు ఎన్నో కొత్త విషయాలు కనుక్కోవడానికి అక్కడ శాస్త్రజ్ఞులు పనిచేస్తూ ఉంటారు రాత్రింబగళ్ళు. వాళ్ళల్లో అందుకే వాళ్ళకు నోబెల్ ప్రైజెస్ వస్తాయి. కొత్త విషయాలు కనుక్కోవటంలో వాళ్ళకు చాలా శ్రద్ధ. మనకు వాళ్ళు నిద్ర ఆహారాలు మాని కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ మన దేశంలో 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా సనాతనము వాటి మీదనే, తర్వాత వాటికి సంబంధమైన మన పురాణాలు ఇతిహాసాల్లో ఉన్న వాటి మీదనే వాళ్ళకు అవే శాస్త్రము అవే సాంకేతికత అన్న భావంలో వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనకు రాజస్థాన్లో కోటా యూనివర్సిటీలో కర్మకాండలు ఎలా చేయాలో దానికోసం ఒక కోర్సు పెట్టారు. గమనించండి, కర్మకాండలు అంటే మన బ్రాహ్మిన్స్ ఏదైనా చనిపోయిన తర్వాత చేసే కర్మకాండలకు సంబంధించి దానికి ఒక కోర్సు పెట్టారు. రేపు ఆయన పెట్టుకుంటాడు టైటిల్, నేను కర్మకాండల దాంట్లో డిగ్రీ చేశాను, పీజీ చేశానని. ద యూపీ బనారస్ హిందూ యూనివర్సిటీ, దట్ వాజ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ స్టార్టెడ్ బై మాలవ్య. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన మా బనారస్ హిందూ యూనివర్సిటీలో భూత వైద్యం మీద కోర్సు ఉంది, దయ్యాలు ఎలా ఈడిపించాలి. మరి దీన్ని చూసి మనం గర్వపడదామా, బాధపడదామా, సిగ్గుపడదామా? మరి ఈ బీజేపీ వాళ్ళు ఎవరైనా దీని మీద ప్రశ్నిస్తే, లేకపోతే దీని గురించి ఏమైనా కామెంట్ చేస్తే వాళ్ళకు వెంటనే సుర్రుమంటూ వాళ్ళకు మనోభావాలు దెబ్బతింటాయి, కేసులు పెడతారు, తిడతారు, కవీలైతే కొట్టడానికి కూడా వస్తారు. మరి ఎలాగ దేశం ముందుకు పోతుందో ఆలోచించండి. థ్యాంక్ యూ.